హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. చాలా రోజుల తర్వాత వీడియో తీయడానికి గల ఒక అప్డేట్ ఉంది. అప్డేట్ ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఆడబిడ్డ నిధి అనే ఒక స్కీమ్ తీసుకొస్తాము. ఆ స్కీమ్కి సంబంధించి ప్రతి నెల మహిళలకు 1,500 రూపాయలు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్కి వేస్తామని ప్రామిస్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనకిప్పుడు నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరి 11న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిర్వహించబోతున్నారు. ఆ అసెంబ్లీలో ఆడబిడ్డ నిధి గురించి టాపిక్ పెట్టినట్టు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. అదేమంటే ఆడబిడ్డ నిధి ప్రకటించడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే ఇది చాలా బడ్జెట్ కూడుకున్న సమాచారం కాబట్టి ఇప్పుడు ఎవరైతే 18 ఇయర్స్ నుండి 59 ఇయర్స్ వరకు ఉన్నారో ప్రతి మహిళకి ఇవ్వాలంటే ఖచ్చితంగా దీని మీద చాలా అమౌంట్ గవర్నమెంట్ శాంక్షన్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి గవర్నమెంట్ అప్డేట్ ఇస్తుందని ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఆ ఇన్ఫర్మేషన్లో భాగంగా ఆడబిడ్డ నిధి పథకం అంటే ఏమంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో మహిళలు అయితే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పరిస్థితిని మెరుగుపరచుకోవడం కోసం ఆ ప్రభుత్వం ఇచ్చి 1,500 రూపీస్తో ఏదో ఒక రకంగా వాళ్ళకి యూస్ఫుల్ అయ్యి వాళ్ళు పైకి రావాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఏదో ఒక రకంగా ఇంటి అవసరాల కోసము మరి వేరే రకంగా వాళ్ళ అవసరాల కోసం యూజ్ అవుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆడబిడ్డ నిధి అనే ఒక స్కీమ్ని తీసుకురాబోతుంది. అందులో భాగంగా మనకు ఎవ్రీ మంత్ 1,500 రూపీస్ త్రూ డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అనే అమౌంట్ వచ్చి మధ్యవర్తిత్వం లేకుండా ఎవరైతే మహిళలు ఉంటారో త్రూ వాళ్ళ అకౌంట్కి పడే విధంగా ఈ స్కీమ్ని గవర్నమెంట్ లాంచ్ చేయబోతుంది త్వరలో. ఇది ఎందుకంటే మహిళల యొక్క సాధికారికతను అదేవిధంగా వాళ్ళ ఫ్యూచర్ కొంచెం డెవలప్మెంట్ చేసుకోవడానికి కోసం అంటూ ప్రభుత్వం ఈ స్కీమ్ తీసుకురావడం జరుగుతుంది. ఈ స్కీమ్కి ఎలిజిబుల్ ఎవరెవరు అంటే వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో మహిళలు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. ఆంధ్రప్రదేశ్ మహిళలు అయి ఉండాలి. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, వెనుకబడిన తరగతి కులాలు కావచ్చు, మతాలు కావచ్చు, ప్రతి ఒక్కరు ఇందులో ఎలిజిబుల్. అయితే దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుందంటే మీ అడ్రస్ ప్రూఫ్, ఆధార్ ఉండాలి, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, అదేవిధంగా మీ ఏజ్కి సంబంధించిన ఇంకో ప్రూఫ్ ఏదైనా పెట్టుకోండి. మీ దగ్గర ఉంటే ఓటర్ ఐడి కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, ఇలా ఏదైనా ఒకటి అడుగుతారో. ఆధార్ కార్డ్ మ్యాండేటరీ ఉండాలి. దాని తర్వాత ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవి రెడీగా పెట్టుకోండి. ఇన్ కేస్ ఆన్లైన్ ఇచ్చిన తర్వాత ఇస్తే కూడా సచివాలయం లేదా మీ సేవ ఇవ్వచ్చు, లేదంటే త్రూ ఆన్లైన్ ద్వారా ఇవ్వచ్చు. మన గవర్నమెంట్ ఇప్పుడు వాట్సాప్ ఛానల్ ద్వారా అన్ని రిజిస్ట్రేషన్స్ కానీ మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు తెలుసుకోవడానికి ఇస్తుంది. కాబట్టి వాట్సాప్ ద్వారా కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇవ్వచ్చు. గవర్నమెంట్ వాట్సాప్ ఛానల్ ఉంది. వాట్సాప్లో త్రూ ప్రతి ఒక్క సిటిజన్ మనం త్రూ డైరెక్ట్ ఆన్లైన్ చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దాదాపు 300 ఫెసిలిటీస్ మనకు త్రూ వాట్సాప్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్తుంది. అదేవిధంగా ఇంకా ఆన్లైన్ స్టార్ట్ అవ్వలేదు. ఆన్లైన్ స్టార్ట్ అయితే ఒక వీడియో పెడతాను. ఇది చెక్ చేయడానికి మనకు ఆన్లైన్ చేసిన తర్వాత ఒక స్లిప్ అని రావడం జరుగుతుంది. ఆ రెఫరెన్స్ నెంబర్తో మనకు ప్రభుత్వ కార్యాలయం అంటే గవర్నమెంట్ ఆఫీసెస్ నుండి ఎవరిని ఒకరిని అపాయింట్ చేస్తారు. ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ కావచ్చు, అవన్నీ చెక్ చేసిన తర్వాత వెబ్సైట్లో ఎలిజిబుల్ లిస్ట్ అని పెడతారు. ఎలిజిబుల్ లిస్ట్ పెట్టిన తర్వాత మళ్ళీ అందులో ఎవరైనా ఎలిజిబుల్ ఉండి వాళ్ళకు రాకపోతే రీజన్ కూడా పెడతారు. మళ్ళీ దానికి సంబంధించిన గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు. మనము ఆ ఎలిజిబుల్ లిస్ట్లో యాడ్ అవ్వచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు ఉండాల్సిందే రెడీగా డాక్యుమెంట్స్ ఏమంటే మీ బ్యాంక్ పాస్బుక్, ఆధార్ నెంబర్ లింక్ ఉండాలి, మ్యాపింగ్ అయి ఉండాలి. ప్రతి ఒక్కరు మీ పాస్బుక్ తీసుకొని మీరు బ్యాంక్ వెళ్ళినట్టయితే డైరెక్ట్ లింక్ చేసిస్తారు. లింక్ చేసిన తర్వాత మీరు ఏ అకౌంట్కి అయితే లింక్ చేసుకుంటారో, సపోజ్ పోస్ట్ ఆఫీస్ అయితే పోస్ట్ ఆఫీస్కి అకౌంట్కి అమౌంట్ పడతాయి. లేదంటే మీకు రన్నింగ్లో ఉన్న ఏ అకౌంట్కి అయితే మీరు లింక్ చేసుకుని ఉంటారో, ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ అమౌంట్ పడతాయి. కాబట్టి రెడీగా ఉండండి. మోస్ట్లీ ఫిబ్రవరి 11th జరగబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించి బడ్జెట్ పెడతారని ఒక టాక్ ఉంది. పెడితే అదృష్టం. అదేవిధంగా మహిళలకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఆలోగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, రేషన్ కార్డ్,
తర్వాత పాన్ కార్డ్, మీ దగ్గర ఏదన్నా ఇంకో రకంగా డాక్యుమెంట్ ఏదన్నా ఉంటే, సపోజ్ డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, ఏదైనా రెడీ చేసి పెట్టుకోండి. వీలైనంత త్వరగా ఆన్లైన్ ఇచ్చాక కూడా షార్ట్ టైం ఉంటుంది కాబట్టి ఇమీడియట్లీ మనం అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయగానే ఇమీడియట్లీ మనం ఎలిజిబుల్ లిస్ట్ రావచ్చు. త్రూ గవర్నమెంట్ లాంచ్ చేయొచ్చు. ఎందుకంటే లేట్ అయింది కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికి ఇచ్చిన ప్రామిసెస్లో ఆల్మోస్ట్ చేస్తూ వస్తుంది. కాబట్టి ఇది కూడా డిలే కాకుండా అమౌంట్ వేయాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. వీలైనంత వరకు ప్రభుత్వం దీన్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తుందని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ.